మరొకసారి అందరికీ వందనములు తెలియజేస్తాను. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన గ్రంథం నుండి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. దేవుడు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తునందు మనకు అనుగ్రహించిన సమయంలో ఆయన బిడ్డలుగా మనందరం కలిసి సత్యాన్ని జాగ్రత్తగా తెలుసుకునేటట్లు దేవుడు మనకి సమయాన్ని, ఈ అవకాశాన్ని దయచేసినందుకు దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏదైనా తోట గురించి మీ అందరికీ సరైనటువంటి అవగాహన ఉంది. ఏదైనా తోట బహు సుందరమైనటువంటిది. ఈ సృష్టిలో ఏ మానవుడు నాటనటువంటి మొక్కలు లేదా వృక్షాలు ఆ తోటలో ఉన్నాయి. అది దేవుని చేత వేయబడినటువంటి తోట. ఆ తోటలో ఉన్నటువంటి ఫలాలు, ఆ తోటలో ఉన్నటువంటి వాతావరణం అనుభవించే అవకాశం లేదా అదృష్టం ఆదాముకు మాత్రమే దొరికింది. కొందరికి మాత్రమే ప్రాప్తిస్తాయి, అందరికీ దొరకవు, అందవు. ఆదాము ఎంత ధన్యజీవి అంటే ఏదైనా తోట వాతావరణాన్ని అనుభవించాడు, ఏదైనా తోటలో ఉండే ఫలవృక్షాలు తిన్నాడు. ఈరోజు మనం ఫ్లైట్ వేసుకొని వెళ్దాం, లేదా ఈరోజు మనం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్దాం అంటే అది మానవులకి దొరికేది కాదు. కొన్ని బైబిల్లో కొన్ని సంఘటనలు కొంతమందికి మాత్రమే ప్రత్యేకంగా జరిగాయి. ఇశ్రాయేలీలు సముద్రపు మధ్య నుండి నడిచి వెళ్ళారు. అది వారికి మాత్రమే సొంతం. అదేవిధంగా వారు 40 సంవత్సరాలు ఆకాశం నుండి వచ్చి ఆహారం తిన్నారు. సహజంగా మనుషులు భూమి మీద నుండి ఆహారం తింటారు, కానీ ఇశ్రాయేలీలకు ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? అది వారికి మాత్రమే ప్రత్యేకం. అది వారికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. ఎలాగున కొన్ని సంఘటనలు, కొన్ని అనుభవాలు కొంతమందికి మాత్రమే సొంతం. ఏదైనా తోట అనుభవం, ఏదైనా తోటలో సంచరించడం, ఏదైనా తోటలో ఫలాలు తినడం, ఏదైనా తోటలో ఉండే ఆ వాతావరణం అనుభవించడం అనేది అందరికీ దొరికే భాగ్యము కాదు. అది ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆదాము మరియు హవ్వమ్మకి ఇచ్చాడు. మహోన్నతుడైన దేవుడు భవిష్యత్ జ్ఞానము గలవాడు. దేవుడు అంటేనే ఆయనకి ఏ జ్ఞానం ఉంటుంది? భవిష్యత్ జ్ఞానం ఉంటుంది. భవిష్యత్ జ్ఞానము అంటే సంగతులు జరగబోయేవి జరిగినట్టే చూస్తాడు ఆయన. మనకి ఏదైనా జరిగిన తర్వాత తెలుస్తుంది, దేవునికి జరగకముందే జరిగినట్టు తెలుస్తుంది. అది ఆయన భవిష్యత్ జ్ఞానంతో చూస్తాడు. ఆ రకంగా దేవుడు ఏదైనా తోటలో ఆదాముని సృష్టించి పెట్టి ఆదాముకి అందుబాటులో 2 వృక్షాలు ఉంచాడు. ఆయన చెయ్యి చాపి తీసుకొని తినునంత దూరంలోనే 2 వృక్షాలు ఉంచాడు. అవి ఏంటి అంటే, ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, మరొకటి జీవవృక్షము. ఏదైనా తోటలో ఆ అనుభవం ఆదాముకు మాత్రమే సొంతం. ఆ వృక్షాలు ఎలాంటియో, ఆ వాతావరణం ఎలాంటిదో మనం ఎవరము చూడలేదు, చూడబోం. అది లేదు. ఇప్పుడు ఆ వాతావరణం లేదు, తీసేసాడు దేవుడు. ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆదాముకు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలములు నీవు తినకూడదు, వాటిని ముట్టకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు. అది మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆదాము చెయ్యి చాపి తీసుకొని తినేటట్లే దగ్గరగానే ఉంచాడు దేవుడు వాటిని.
అది ఆయన జ్ఞానం. ఏది? మంచి చెడ్డ అనేది ఆయనకి సంబంధించింది. ఆదికాండం 3:22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిను అన్నాడు. అంటే మంచి చెడ్డలు ఎవరికొన్నాయి? ఆదాముకున్నాయి. ఇప్పుడు ఆ మంచి చెడ్డలు ఎవరికి వచ్చాయి? క్షమించండి, మంచి చెడ్డలు దేవుడికి ఉన్నాయి. ఆ మంచి చెడ్డలు ఎవరికి వచ్చాయి? ఆదాముకి వచ్చాయి. అంటే మంచి చెడ్డల జ్ఞానం ఎవరిది? దేవుడిది. ఆ జ్ఞానం ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఆదాముకి వచ్చింది. ఆ మంచి చెడ్డల జ్ఞానము ఆదాముకు రావాలన్న ఉద్దేశంతోనే దేవుడు పెట్టాడు ఆ చెట్టుని. దేవుడే చెప్పాడు ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిను అని. కాబట్టి ఇప్పుడు మానవుడు మంచి చెడ్డల జ్ఞానం విషయంలో దేవునికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఈరోజు ఏ మానవుడికైనా మంచి చెడ్డ తెలుస్తుందంటే ఆ మంచి చెడ్డ తెలిసే ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? అది దేవునిది, నీకు ఇచ్చాడు దేవుడు. ఎవరైనా దేవుడు లేడు అంటే, దేవుడు లేడు అని ఎవడైనా అన్నాడు అంటే మంచి చెడ్డలు లేనివాడు అనాలి. మంచి చెడ్డలు తెలిసిన వాడు ఎవడు దేవుడు లేడని అనడానికి అవకాశము లేదు. బికాస్ ద నాలెడ్జ్ కేమ్ ఫ్రమ్ గాడ్. ఈ మంచి చెడ్డల జ్ఞానం ఎవరి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. పాముకి చేపకి తేడా మనకు తెలుసు కదా. ఏది మంచిది? రాయికి రొట్టికి తేడా మనకు తెలుసు కదా. ఏది మంచిది అంటే ఇప్పుడు మంచేదో చెడ్డేదో మనకు తెలిసిందంటే ఈ జ్ఞానము నీకు ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండి వచ్చింది. అయితే ఆదిలో దేవుడు ఆ జ్ఞానాన్ని మనిషిలో పెట్టకుండా ఎందులో పెట్టాడు? చెట్టులో పెట్టాడు. ఇది క్లియర్గా అర్థం అవ్వాలి మీ అందరికి. ఇప్పుడు నీకు మంచి చెడ్డల జ్ఞానం ఉంది అంటే నీకు ఎవరు తెలిసారు? ఎక్కడి నుండి వచ్చిందని తెలియాలి. ఈ మంచి చెడ్డల జ్ఞానం ఎవరిది? మన తాతది కాదు, మన బాబుది కాదు, ఏ మనిషిది కాదు. ఇది ఎవరిది అంటే ఈ మంచి చెడ్డల జ్ఞానం దేవునికి ఉంది. ఆ దేవునికి ఉన్న జ్ఞానం చెట్టులో పెట్టాడు. ఆ చెట్టు ఫలం తింటే ఆదాముకు వచ్చింది. ఆదాముకు రావాలని పెట్టాడు దేవుడు. ఆదాము ఆ వృక్ష ఫలాలు తింటాడని తెలిసే పెట్టాడు దేవుడు. ఆదాము మంచి చెడ్డ వివేచన కలిగిన వాడై ఉండాలని పెట్టాడు దేవుడు. అది మనస్సాక్షికి సంబంధించిన జ్ఞానం. అది దేనికి సంబంధించిన జ్ఞానం? అది మనస్సాక్షికి సంబంధించిన జ్ఞానం. ఇవాళ మనస్సాక్షి ఉన్నోడే మనిషి, మనస్సాక్షి లేనోడు మనిషి కాడు. అప్పుడు మనస్సాక్షి ఉన్నోడే మనిషి అయితే నువ్వు చేసినటువంటి తప్పైనా ఒప్పైనా నీకే తెలిసిపోయినప్పుడు ఇంకొకటి సాక్ష్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగున ఏ మానవుడికైతే మంచి చెడ్డ జ్ఞానం ఉంటుందో ఆ మంచి చెడ్డ జ్ఞానం కలిగిన వాడి మనస్సాక్షి పనిచేస్తుంది. ఇది మంచి, ఇది చెడ్డని. రోమీలకు రాసిన పత్రిక 2:15 ఇలా రాస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 2:15 ఇలా రాస్తుంది. అట్టివారి మనస్సాక్షి కూడా అదిగో ఏమిస్తుంది అట? మనస్సాక్షి. మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు. రైట్. ఇప్పుడు మనస్సాక్షి పని ఏంటి? హలో, మనస్సాక్షి పని ఏంటి? తప్ప ఒప్ప అని తేల్చడమే మనస్సాక్షి పని. హలో మేషర్, మనస్సాక్షి ఏం చేస్తుంది? తప్ప ఒప్ప చెప్తుంది. అయితే తప్పో ఒప్పో లేదా ఈ మంచో చెడ్డో అనే జ్ఞానము దేనికి? ఎవరిది? దేవుడిది. ఆ దేవుని జ్ఞానం ఎందులో పెట్టాడు? చెట్లో పెట్టాడు. అది తిన్న తర్వాత ఆదాముకు కూడా ఏమొచ్చింది? మంచికి చెడ్డకి తేడా తెలిసింది, మేలుకి కీడికి తేడా తెలిసింది.
ఆ రకమైన తేడా మానవులకు కూడా రావాలి, తెలియాలి అని వారి మనస్సాక్షికి సంబంధించిన ఈ జ్ఞానాన్ని చెట్లో పెట్టాడు దేవుడు. ఇప్పుడు అది తినడం వల్ల మనకేం తెలిసింది? అమ్మకి ఆలికి తేడా తెలిసింది, పెద్ద చిన్న తేడా తెలిసింది, వావి వరస తేడా తెలిసింది, నీతి నియమము తేడా తెలిసింది. ఓకేనా? లేకపోతే పశువుల్లా కొంటాం, పందుల్లా కొంటాం, కుక్కల్లా కొంటాం, పక్షుల్లా కొంటాం, పురుగుల్లా కొంటాం. వాటికి విచక్షణ లేదు, మంచి తెలీదు, మంచికి చెడ్డకి తేడా తెలీదు, వారి వరుసలు లేవు. రూపాయి ఖర్చు లేకుండా నిత్యత్వం ఫ్రీగా యేసుప్రభువు చెప్పాడు, ఉచితంగా పొందితిరి ఉచితంగా ప్రకటించండి అన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పాను అంటే మీరు కనీసం నేను చెప్పింది అర్థం చేసుకుంటారని. ఏదైనా తోట అనుభవం అందరికీ లేదు. ఎవరికి ఉంది? ఆదాము అవ్వలకే ఉంది. ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తామన్నా అక్కడికి వెళ్ళే ఛాన్సు అది వారికి మాత్రమే ఇచ్చాడు. దాన్ని ఈ భూలోకం నుండి ఏ మానవుడు కొనలేడు ఆ అట్మాస్ఫియర్ని. అది ఎలాంటి వృక్షాలు ఉన్నాయో, ఎలాంటి ఫలాలు ఉన్నాయో, వారిద్దరూ ఆ తోటలో ఎలా విహరించారో, ఎలాగా పళ్ళు తినేవారో దాన్ని వీడియో తీసి చూపించడానికి కూడా ఏ మానవుడికి అవకాశము. అలాంటి తోట దేవుని తోట. మానవుడే తోట వేస్తే ఎంతో అందంగా ఉంది తోట, పిక్నిక్ తోటకి వెళ్ళిపోదాం అంటారు. చూడడానికి చాలా బాగున్నాయి ఇక్కడ చెట్లు, వాతావరణం అంటారు కదండి. మానవుడే తోట వేస్తే అంత అందంగా ఉందని నీకు అనిపిస్తే మరి ఆ తోట ఎవరు వేశారు? దేవుడు వేసిన తోట ఎలాగుంటది? అది ఎంత సుందరమైనదో, ఎంత అందమైనదో. ఆ ఇద్దరు జీవులు ఆ తోటలో సంచరించారు అనేక సంవత్సరాలు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే తనకున్న జ్ఞానము మనిషికి కూడా రావాలన్న ఉద్దేశంతో ఆ జ్ఞానాన్ని, అంటే మంచికి చెడ్డకి వ్యత్యాసం తెలిసే జ్ఞానాన్ని, మేలుకి కీడికి వ్యత్యాసం తెలిపే జ్ఞానాన్ని ఎందులో పెట్టాడు దేవుడు? ఆ వృక్షంలో పెట్టాడు. ఇప్పుడు ఏమి లేదు, దేవుడు చెప్పాడు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చేది. అది ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే మనిషి ఏమవుతాడు? పాపి అవుతాడు. ఆజ్ఞను అతిక్రమిస్తాడని దేవుడికి తెలుసు, ఆ వృక్ష ఫలాలు తింటాడని దేవుడికి తెలుసు. అప్పుడు ఆదాము ఏం చేశాడు? తన భార్య చేత ప్రేరేపించబడ్డాడు. ఆమె ఎవరి చేత ప్రేరేపించబడింది? సాతాను చేత ప్రేరేపించబడింది. అనేక సందర్భాల్లో, అనేక సంఘటనల్లో సాతానే స్త్రీని ప్రేరేపిస్తాడు, స్త్రీ పురుషుడిని ప్రేరేపిస్తుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది వాస్తవం. అనేక సందర్భాల్లో సాతానికి అనుగుణంగా ఉండే ఆయుధం ఎవరు అంటే స్త్రీయే. అప్పుడు సాతాను వాడి ప్రభావాన్ని ఎవరి మీద చూపిస్తాడు? స్త్రీ మీద చూపిస్తే అప్పుడు స్త్రీ ఆ ప్రభావాన్ని ఎవరి మీద చూపిస్తుంది? తన భర్త మీద చూపిస్తుంది. ఏ చెట్టు పళ్ళు తినొద్దన్నాడు దేవుడు? దేవుడు అనుకున్నట్టే వాళ్ళ ఆ ఫలాలు తినేశారు. తినేసిన ఏమొచ్చింది? మంచి చెడ్ల జ్ఞానం వచ్చింది. వచ్చిందా? మంచి చెడ్ల జ్ఞానం వచ్చేసరికి మానవుడు ఏమయ్యాడు? దేవునికి ఉన్న జ్ఞానాన్ని పొందాడు. మానవుడు దేవునికి ఉన్న జ్ఞానాన్ని పొందాడు. దేవుడే చెప్పాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన అని దేవుడే చెప్పాడంటే దేవునికి ఉన్న జ్ఞానమే మానవుడికి వచ్చింది. మానవుడికి రావాలని దేవుడు కోరుకున్నాడు కూడా. ఆ జ్ఞానమే రాకపోతే మానవుల్లాగా ఉండరు. మానవులు ఎలాగుంటారు? జంతువుల్లాగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మానవ జాతికి దేవుడు ఏం చేశాడు అంటే మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చి మంచికి చెడ్డకి వ్యత్యాసాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. అది ఆయన జ్ఞానం మనకొచ్చింది. దేవుడు లేడని ఎవడైనా అంటే వాడైతే ఒక గేదెని అవ్వాలి, ఒక కుక్కని అవ్వాలి, ఒక పందేని అవ్వాలి, ఒక పశువుని అవ్వాలి. అటు వాడిని ఏమన్నాడంటే బుద్ధిహీనుడు అన్నాడు బైబిల్లో. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఆ అనుకున్నోడు కూడా మంచి చెడు జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానం కూడా ఎక్కడి నుండి వచ్చింది?
అది దేవుడి నుండే వచ్చింది. ఆ జ్ఞానం పొంది దేవుడు లేడు అంటున్నాడంటే వాడు జంతువు అవ్వాలి, మనిషి అవడానికి అవకాశమే లేదు. ఒకటి అయిపోయింది. ఒక చెట్టుకు సంబంధించిన నాలెడ్జ్ మానవులకు వచ్చిందా? అప్పుడు ఇంకో చెట్టు ఉంది ఆ తోటలో. ఏ చెట్టు అది? జీవవృక్షం. 2 చెట్లు ఉన్నాయి. ఆదికాండము 2వ అధ్యాయం మనం చదివితే ఆ తోటలో మరొక వృక్షం ఉంది, అది జీవవృక్షం అని రాయబడింది. అవునా? అమ్మా 9వ వచనం, మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. వృక్షం ఎక్కడి నుండి వచ్చింది? నేల నుండి వచ్చింది. ఆ వృక్షంలో ఉండే నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి వచ్చింది. అలా 2 వృక్షాలు ప్రత్యేకంగా అక్కడ ఉన్నాయి. ఒకటి మంచి చెట్ల జ్ఞానం ఇచ్చేది, మరొకటి జీవవృక్షము అంటే జీవాన్నిచ్చేది. జీవవృక్షం అంటే ఆ పళ్ళు తింటే ఏమొస్తుంది అంటే ఒకటి అయిపోయింది, ఇక 2వ తినడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 22వ వచనంలో, 3వ అధ్యాయం 22వ వచనంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు. ఎరిగాడా లేదా? ఎరిగాడు. ఎందువల్ల ఎరిగాడు అమ్మా? ఎందువల్ల ఎరిగాడు? ఆ ఫలం తినడం వల్ల ఆదాముకి ఏమొచ్చింది? మంచి చెడ్డ తెలిసిపోయింది. అప్పుడు వస్త్రహీనతకి వస్త్రాలు ఉన్నదానికి తేడా తెలిసిపోయింది. బట్టలు లేకుండా ఉండడం మంచిదా, బట్టలు వేసుకోవడం మంచిదా? చెప్పట్లేదు మీరు. తేడా తెలిసిపోయిందా లేదా? అదనమాట. ఆదాము మనలో ఒకని వంటి వాడాయినో అని చెప్పేసి, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని. అవునా? అంటే ఒక చెట్టు ఫలం తినేది అయిపోయింది, ఇంక చెయ్యి చాపి ఏం చేయాలి అంటే ఇది తెలిసిపోయింది. మంచి చెట్ల ధ్యానం ఎప్పుడైతే వచ్చేసింది ఆయనకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను జీవించాలంటే ఏ ఫలం తినాలి? జీవవృక్ష ఫలం తినాలని సమీపించడానికి ముందే దేవుడు ఏం చేశాడు? ఆ చెట్టు ఫలాలు తింటే జీవం వచ్చేస్తుందని ఆ తోటలో నుంచి ఆదామును ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. ఆదాము చెయ్యి నరికిలా. ఆదాము తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలాలు కూడా తీసుకుంటాడేమోనని ఇక్కడికి నరికేద్దాం, ఇక్కడ చెయ్యి తీసేద్దాం, ఓ చెయ్యి ఉంటే మానవుడికి సరిపోద్దని అనుకోలేదు. దేవుడు ఏం చేశాడు? ఆదాముకి అవయవాలన్నీ ఉంచి ఏం చేశాడంటే తోటలో నుంచి బయటికి విసిరేశాడు, తోసేశాడు బయటికి. వచ్చాడా? చెప్పట్లేదు మీరు. వచ్చాడు. ఆదాము వల్ల లేదు, ఆదాము వల్ల లోకానికి ఏమొచ్చింది? మంచి చెట్ల జ్ఞానం వచ్చింది. ఈరోజు భూమి మీద మంచి చెట్ల జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మెంటలు వచ్చిన వాళ్ళు తప్ప మానవత్వం ఉన్న ప్రతి మనిషికి మంచి చెడ్డ తెలుస్తుంది. ఆ జ్ఞానము ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. ఆదాముకి ఎలాగొచ్చింది? ఫలవృక్షం ద్వారా వచ్చింది. ఫలవృక్షంలో ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఇది కన్ఫర్మ్. అదే తోటలో ఇంకొక చెట్టు ఉంది కదా, ఏ చెట్టు అది? జీవవృక్షం. ఆ ఫలం తింటే ఏమొస్తుంది? నిత్యము జీవిస్తాడు. ఏం చేస్తాడు? నిత్యము జీవిస్తాడు. అయితే చెట్టు దగ్గరికి వెళ్ళే లోపే దేవుడు ఏం చేశాడు? ఆదాముని బయటికి పంపించేసి ఆ చెట్టుకి మొత్తం సెక్యూరిటీ చేసేసాడు, టచ్ చేయడానికి వీలు లేకుండా. ఒకవేళ ఆదాము ఆ వృక్ష ఫలం కూడా తిని ఆయన ద్వారా మానవ జాతికి అది కూడా వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? దేవుని సంకల్పం నిరర్ధకమవుతుంది. జగత్తు పునాది బడకమనిపోయి దేవుడు ఏం చేశాడు? ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కదా, ఆ సంకల్పం, ఆ ప్లాన్ భంగం అవుతుంది. కాబట్టి ఇప్పుడు దేని ప్రకారం కార్యక్రమాలు జరగాలి? ఆయన సంకల్పం ప్రకారము కార్యక్రమాలు జరగాలి. అయితే దేవుడు మానవులకి జీవాన్ని ఇవ్వడా? పరిచయం చేశాడా? చేయలేదా? చేసిన తర్వాత ఇస్తాడా? ఇవ్వడా?
ఇగో నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయని చెప్పాను, పరిచయం చేశాను కదా. చేసిన తర్వాత మనసంతా ఎటువైపు ఉంటుంది పిల్లలకి? చాక్లెట్లు ఉన్నాయి అంకుల్ దగ్గర అని అనుకుంటారు కదా. అనుకొని ఎలా ఆశపడతారంటే కనీసం ముగింపులోనైనా ఇచ్చేసి వెళ్ళిపోతాడేమో అని అనుకుంటారు. ఇవ్వకపోతే అన్యాయం కదా. అసలు ఇవ్వనప్పుడు ఆ మాట చెప్పవలసిన అవసరమే లేదు. అలాగే జీవాన్ని దేవుడు పరిచయం చేశాడు. అవునా? పరిచయం చేసిన దేవుడు జీవాన్ని ఇవ్వక మానుతాడా? ఇస్తాడు. ఆయన ఇవ్వాలనుకున్నటువంటి పద్ధతిలో జీవాన్ని ఇస్తాడు. కానీ ఆదాముకి ఏదైనా తోటలో జీవాన్ని ఇవ్వాల. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ జీవాన్ని టచ్ చేయకుండా ఆదామును బయటికి తోసేశాడు, జీవాన్ని సెక్యూర్ చేసి ఉంచాడు. అవునా? కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? జీవం కావాలి. ఏముంది? జ్ఞానం ఉంది, కానీ ఏమి లేదు. జ్ఞానం ఉండి జీవం లేనుడు ఎవడు? మనుషులందరి పరిస్థితి అదే. ఆదాము పరిస్థితి అదే. ఆదాముకి ఏముంది? జ్ఞానం ఉంది, తర్వాత ఏమి లేదు, జీవం లేదు. మన ఇంటి పక్క వాళ్ళకి ఏముంది? కానీ ఏమి లేదు. అదే అనమాట. ఇప్పుడు సమస్య ఏంటి? జ్ఞానం ఉంది, ఏమి లేదు, జీవం లేదు. జ్ఞానంతో పాటు ఏముండాలి? జీవము ఉండాలి. కానీ జీవాన్ని ఆదాము ద్వారా ఇవ్వాలన్నది దేవుని సంకల్పము కాదు. ఓకేనా? ఇప్పుడు దేవుడు జీవాన్ని ఇస్తాడు. యోహాను సువార్త 3:16. యోహాను రాసిన సువార్త 3:16 ఇలా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక అది నిత్య జీవం పొందినట్లు. రైట్. ఆదామునందు మనుషులకు ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది, మంచి చెడ్ల జ్ఞానం వచ్చింది. కానీ ఆదామునందు జీవము రాదు, లేదు. అప్పుడు ఆ జీవాన్ని దేవుడు ఎవరి ద్వారా ఇవ్వాలనుకున్నాడు? యేసు ప్రభు ద్వారా ఇవ్వాలనుకున్నాడు. అవునా? ఆదాము ద్వారా దొరికేది కాదు, అది యేసు ప్రభు ద్వారా దొరికేది అధ్యాయం. ఓకేనా? కాదా? కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఏం రాదు? నిత్య జీవం రాదు. ఆదామునందు మంచి చెడ్ల జ్ఞానం వస్తుంది, క్రీస్తునందు నిత్య జీవం వస్తుంది. ఆదామునందు మంచి చెడ్ల జ్ఞానం వస్తుంది, క్రీస్తునందు నిత్య జీవం వస్తుంది. ఆదామునందు ప్రతి మనిషికి ఏమొస్తుంది? మంచి చెడ్ల జ్ఞానం వస్తుంది, క్రీస్తునందు నిత్య జీవం వస్తుంది. క్రీస్తు దగ్గరికి వస్తే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. ఆయన జీవాధిపతి. అయితే ఆదాము ద్వారా మంచి చెడ్ల జ్ఞానం వస్తుంది అనేది అందరికీ రూఢియే కదా. మీకు మంచి చెడ్ల జ్ఞానం ఉందా లేదా? మంచికి చెడ్డకి తేడా తెలుసా తెలీదా? ఇది ఎవరి వల్ల వచ్చింది? ఆదాము వల్ల వచ్చింది. ఇది దేవుని జ్ఞానమే, కానీ ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. కానీ నిత్య జీవం దేవుడు ఎవరి ద్వారా ఇవ్వలేదు? ఆదాము ద్వారా ఇవ్వలేదు. ఎవరి ద్వారా రావాలని నిర్ణయించాడు? క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వాలని నిర్ణయించాడు. ఆయన జీవాధిపతి. ఓకేనా? అయితే క్రీస్తు ద్వారా నిత్య జీవం ఎలాగొస్తుంది అది తెలియాలి. ఆదాము ద్వారా మంచి చెడ్ల జ్ఞానం ఎలాగొచ్చింది? చెట్టు ఫలం తినడం వల్ల వచ్చింది. ఇప్పుడు అందరికీ మంచి చెడ్ల జ్ఞానం ఉంది, ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మా చిన్న కూతురు ఉందా? పెద్ద కూతురు ఉందా? ఇప్పుడు ఏం పేరు తన పేరు? నివేదకి మా నాన్న ఎవరు తెలుసు. అమ్మా నేనే మీ నాన్నని అని అంటే ఒప్పుకోదు. వాళ్ళ అమ్మ ఎవరు తెలుసు. అమ్మా నేనే మీ అమ్మని అంటే ఒప్పుకోదు. ఏం తెలిసింది? అంటే అమ్మకి నాన్నకి తేడా తెలిసింది. ఎవరు అమ్మో ఎవరి నాన్నో తెలిసిపోయింది. ఇప్పుడు ఆ పిల్లని ఎక్కడైనా వదిలేసామనుకోండి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. వాళ్ళు అమ్మ నేనే మీ అమ్మని, నేనే మీ నాన్నని, మేము మీ తల్లిదండ్రులు అంటే ఒప్పుకోదు. అర్థం లేదా? ఏం తెలిసిపోయింది? వాళ్ళమ్మ నాన్న ఎవరు, వాళ్ళ అమ్మ నాన్న కానీలు ఎవరు తేడా తెలిసిపోయింది. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది?
దేవుడి దగ్గర నుండి వచ్చింది. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీ దేవుడు ఎవరో, నీ దేవుడు కానిదేదో నీకు తెలియాలి. ఈ జ్ఞానం ఉండి కూడా మనుషులు దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఒక పాపను తీసుకెళ్లి వేరొక ఇంట్లో వదిలేసి ఇక్కడ మీ అమ్మ ఉందని అంటే ఆ పాప నమ్మదు, అవునా? మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినంత వరకు ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ మొఖం చూసినట్టు ఆనందిస్తుంది. దేన్ని బట్టి వాళ్ళ అమ్మను గుర్తుపడుతుంది? ఫోటోని బట్టా? దేన్ని బట్టి? మంచి చెట్ల జ్ఞానాన్ని బట్టి వాళ్ళ అమ్మను గుర్తుపెట్టేస్తుంది, వాళ్ళ నాన్న గుర్తుపెట్టేస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఆదాముకి ఎక్కడి నుండి వచ్చింది? చెట్టుకి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి ఆ జ్ఞానం వస్తే ఈరోజు ఆ జ్ఞానం అన్న ప్రతి మనిషి ఎవరిని గుర్తుపట్టాలి? కానీ పడుతున్నారా? పట్టట్లేదు కదా. రెండో విషయం ఏంటంటే ఈ జ్ఞానం అందరికీ ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చేసింది, కానీ ఇప్పుడు మనుషులకి ఏమి లేదు, జీవం లేదు. అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది కదా. మీరు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిపోయారు కదా. చచ్చారంటే అర్థం ఏంటి? దేవుని నుండి వేరయ్యారు. చచ్చారు అంటే అర్థం ఏంటి? దేవుని నుండి వేరయ్యారు. ఆత్మీయంగా చచ్చారంటాం మనం. దాని అర్థం ఏంటంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరయ్యారు. ఎఫెసీ పత్రిక 4:17 దాన్ని బాగా రాశాడు. ఎఫెసీ పత్రిక 4:17 దాన్ని బాగా రాశారు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఎక్కువ నడవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత, అదిగో దేవుని వల్ల ఏం కలుగుతుంది? ఆదాం వల్ల ఏం కలగదు? ఆదాం వల్ల ఏం కలిగింది? దేవుని వల్ల ఏం కలుగుతుంది? ఆదాం వల్ల ఏం కలుగుతుంది? ఆదాం వల్ల ఏం కలగదు? దేవుని వల్ల ఏం కలుగుతుంది? ఆదాం వల్ల ఏం కలగదు? దేవుని వల్ల ఏం కలగదు? ఈ మంచి చెట్ల జ్ఞానము దేవుడిదే, జీవము దేవుడిదే. అయితే దేవుడు ఆదాము ద్వారా ఒకటి రావాలని నిర్ణయించాడు. ఏంటది? మంచి చెట్ల జ్ఞానం. అది వచ్చేసింది అందరికీ. ఇప్పుడు దీనికోసం మనం ఏ చెట్టు ఎక్కవలసిన అవసరము లేదు. అది నువ్వు మనిషిగా పుడితే నీకు ఆ జ్ఞానం వచ్చేస్తుంది. పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ తెలివితేటలు అంటారు కదా. తెలివితేటలు లేవు మీకు అసలు. ఏ తేటలు అంటారు? తెలివితేటలు అంటారు కదా. అదే మంచి చెట్ల జ్ఞానం. ఇప్పుడు దేవుడు ఆదామునందు మానవులకి అది ఒకటే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అది ఒకటే వచ్చింది. జీవాన్ని అనుభవించడానికి లేదా తినడానికి వెళ్తున్న టైంలో దేవుడు ఆదాముని తోటలో నుంచి ఏం చేశాడు? గెట్ అవుట్ చేశాడు, బయటికి పంపించేశాడు. మనుషులకి ఏమి లేదు, జీవము లేదు. జీవము లేకుండా మంచి చెడ్డలు తెలివి ఉంటే మనిషి ఏం చేస్తాడు అంటే మంచి కంటే చెడ్డ ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు మనుషులందరి సమస్య అదే. అప్పుడు ఆదాము ద్వారా కాకుండా కడపటి ఆదాము ద్వారా జీవాన్ని ఇవ్వాలని నిర్ణయించిన దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు కడపటి ఆదాముని భూలోకానికి పంపించాడు. ఇప్పుడు జీవం ఎవరి ద్వారా ఉంది? యేసు ప్రభువు ద్వారా జీవం వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభువు ద్వారా ఆత్మకు జీవం వస్తుంది. అది ఎలాగంటే నెంబర్ 1 బోధ వల్ల జీవం వస్తుంది. దేని వల్ల జీవం వస్తుంది? నెంబర్ 1 బోధ వల్ల జీవం వస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాస్తుంది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. రైట్. ఇప్పుడు చెప్పండి, దేని వల్ల జీవం వస్తుంది? దేవుడు అద్వితీయుడు అన్న క్రీస్తు బోధ వల్ల జీవం వస్తుంది. అంతే. ఇది ఎంత సింపుల్ చూసుకోండి.
ఏదైనా తోటలోకి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ మంచి చెట్లు తెలివినిచ్చి వృక్ష ఫలాలు తినడానికి ఆదాము ఏదైనా తోటలో చెట్టు ఎక్కాడేమో. ఒకవేళ అవ్వమ్మ పళ్ళు తీయడానికి ఆ చెట్టు పైకి వెళ్ళిందేమో మనకు తెలియదు. కానీ ఎక్కడైతే చెట్టుతో ఏ సంబంధమో లేకుండా మాటతో సంబంధం పెట్టాడు. నీకు అర్థం అవట్లేదు, అది నా బాధ. మంచి చెట్లు తెలివని దేవుడు ఎక్కడ పెట్టాడు? చెట్లో పెట్టాడు. అది మన అందరికి వచ్చింది కదా. ఇప్పుడు ఏ చెట్టు ఏ తోటలోకి వెళ్ళవలసిన అవసరం ఏ మానవుడికి లేదు కదా. ఇప్పుడు ఏం రావాలి? ఇప్పుడు జీవం రావాలంటే చెట్టు ఎక్కలా. మరి ఏం చేయాలి? మాట వింటే చాలంటే జీవం వస్తుంది. ఎవరి మాట? యేసు ప్రభువు మాట వింటే చాలు జీవం వస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉంది. ఎవరి మాట? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. గుర్తుంచుకోండి, ఎవరి మాట వినాలి? యేసుని ఎవరు పంపించారు? ఆయన యందు ఏముంచాలి? ఏమని విశ్వాసం ఉంచాలి? ఒక్కడే, అంతే. ఒక్కడే దేవుడు అని విశ్వాసం ఉంచితే మనుషులకి ఏమొస్తుందట? నిత్యజీవం వస్తుంది. నమ్ముతారా? మీకు అర్థం అవట్లే. ఇప్పుడు మంచి చెడ్ల జ్ఞానం మనం కష్టపడకుండా వచ్చిందా లేదా? ఎలాగొచ్చింది? అమ్మ నాన్నకి పెళ్ళయింది, అమ్మ నాన్న కలిసి కాపురం చేశారు. కలిసి కాపురం చేస్తే మనం పుట్టాము. పుట్టి పెరుగుతున్న కొద్ది ఏమొచ్చేస్తుంది? మనకి జ్ఞానం వచ్చేస్తుంది. ఇంకెవరు మనకి ఏది చెప్పాల్సిన అవసరమో లేదు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎదురుగా లారీ వస్తుంది, దాని ఎదురుగా వెళ్ళడం మంచిదా చెడ్డదా? ఒకవేళ ఆ జ్ఞానమే లేకపోతాడు, ఏం చెప్తాడు? దేనికి ఎదురుగానే వెళ్తాడు. పాయింట్ అర్థమైందా? కాబట్టి మంచి చెడ్ల జ్ఞానం మానవులందరికీ పుష్కలంగా దేవుడు అనుగ్రహించాడు. అది మనస్సాక్షికి సంబంధించింది. అది ఉండడం వల్లే వాయు వరుసలు తెలుస్తున్నాయి, అవి ఉండడం వల్లే పెద్ద చిన్న తెలుస్తున్నాయి, అవి ఉండడం వల్లే తల్లి తండ్రి అని తెలుస్తుంది. ఆ జ్ఞానం ఉండడం వల్లే మానవత్వము నిలబడింది కొంతవరకు అయినా సరే. లేకపోతే మనుషులు ఎలాగుంటారు? రాక్షసుల్లాగా. అది ఉన్న ఆ జ్ఞానం ఉన్నా సరే ఇంకా భయంకరమైనటువంటి పాపాలు, హత్యలు, మానభంగాలు, చిన్న చిన్న పిల్లల్ని చంపేయడం వగైరాలన్నీ జరుగుతున్నాయి కదా. ఆ జ్ఞానం ఉన్నా మనుషులు ఎలా తయారయ్యారు? మృగాల్లాగా, పశువుల్లాగా తయారైన వాళ్ళు లేరా అక్కడక్కడ? అదనమాట. మరి ఆ జ్ఞానమే లేకపోతే ఎలాగుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. వావి వరుస పెద్ద చిన్న లేకుండా మనుషులు పశువుల్లాగా, మృగాల్లాగా చిన్న చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు, పాడు చేసి చంపేస్తున్నారు. మంచి చెడ్డ జ్ఞానం ఉన్న మానవుడే అలా తయారయ్యాడు అంటే అది లేకపోతే ఎలా ఉంటాడో ఆలోచించండి మీరు. ఓకేనా? రైట్. నా పాయింట్ మీకు అర్థమైంది. మంచి చెడ్డల జ్ఞానము ఆదాము ద్వారా అనుగ్రహించినటువంటి దేవుడు జీవాన్ని ఆదాము ద్వారా ఇవ్వాలని నిర్ణయించలా. ఆ జీవం ఎవరి ద్వారా రావాలని నిర్ణయించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు నిత్య జీవం ఇవ్వాలని నిర్ణయించిన దేవుడు ఏం చేశాడంటే, మీరు ఏ చెట్టు ఎక్కర్లే, ఆయన మాట వింటే నిత్య జీవం వస్తుందని చెప్పాడు. యేసు అదే చెప్పాడు. ఏమని? యోహాను సువార్త 5:24 వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. రైట్. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం ఇప్పుడు ఎక్కడ ఉంది? క్రీస్తు మాటలో ఉంది. ఏంటి ఆ క్రీస్తు మాట? ఒక్కడే దేవుడు అనేది క్రీస్తు మాట. కాబట్టి ఇప్పుడు మేము క్రీస్తు సంఘం అని చెప్పుకునే వారికి కానీ, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారికి కానీ, లేదు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడికైనా సరే నిత్య జీవం రావాలి అంటే ఆ మానవుడు ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. క్రీస్తు ఆ మానవుడికి ఏం చెప్తున్నాడు? నా మాట వినండి, మీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పాడు. ఏంటి ఆ మాట? ఒక్కడే దేవుడు. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఏదేం తోటలో తప్పిపోయిన నిత్య జీవాన్ని ఈ రోజు ఏ మానవుడైనా పొందాలి అంటే ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. ఏం చెప్పాడు క్రీస్తు ఆయన మాటలో అంటే, అద్వితీయ దేవుడు అని దేవుడిని గ్రహించండి అని చెప్పాడు. దేవుడు అక్కడే.
అద్వితీయుడంటే ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. అర్థమైందా? ఇది సింపులా కాదా? కఠినంగా ఉందా? కఠినమేం కాదు, అర్థమైపోతుంది, చిన్న పిల్లలకు అర్థమైపోద్ది. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు బాధది. యేసు ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. 28 నుంచి నేను చదువుతాను. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగినోడు ఎవరో? ఒక శాస్త్రి. ఎవరిని అడిగాడు? యేసుప్రభుని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏం సమాధానం చెప్పాడంటే, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అంటే అక్కడ ప్రభు అని పెద్ద అక్షరాల్లో ఉంది కదా, అక్కడ దేవుడు అని చెప్పాడు, యెహోవా అని చెప్పాడు మోషే. క్రొత్త నిబంధనలో యెహోవా అని పేరు ఎక్కడ పరిశుద్ధాత్మ రాయించలేదు కాబట్టి యెహోవా అని మోషే చెప్పినటువంటి సేమ వచనాన్ని యేసు చెప్పి ఏం చేశాడు అంటే ప్రభు అన్నాడు. ప్రభు అంటే అక్కడ ఎవరని అర్థము? దేవుడు. ఓకేనా? రైట్. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ఇద్దరు దేవుళ్ళని యేసు చెప్పాడా, ఒక్కడే దేవుడు అని చెప్పాడా? అదనమాట. ఇప్పుడు నీకు నిత్యజీవం రావాలంటే నీకు ఎంతమంది దేవుళ్ళని తెలియాలి? ఒక్కడే దేవుడని తెలియాలి. దీనికోసం ఎవరు ప్రయాసపడిపోవాల్సిన అవసరము లేదు. వెరీ సింపుల్. మంచి చెడ్ల జ్ఞానానికి మూలకారకుడు ఆదాము అయితే నిత్యజీవానికి మూలమైన వాడు యేసు ప్రభు. మంచి చెడ్ల జ్ఞానం రావడానికి ఏ ఫలం తినాలి? మంచి చెడ్ల చెట్టు ఫలం తినాలి. కానీ నిత్యజీవం రావడానికి ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. చెట్టు ఫలం తింటే మంచి చెడ్ల జ్ఞానం వచ్చింది, మనిషి అయ్యావు, మానవత్వం వచ్చింది. యేసు ప్రభు మాట వింటే నిత్యజీవం వస్తుంది, దేవత్వంలో పాలుభాగస్తుడు అవుతావు, నిత్యజీవాన్ని అనుభవిస్తావు. ఇది నువ్వేమో నెత్తి మీద పెట్టుకొని భుజం మీద పెట్టుకొని మోసినంత బరువేమి కాదు. వెరీ సింపుల్ గా చెప్పాడు. ఒక యవనస్తుడు వచ్చాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యవనస్తుడు వచ్చి యేసు ప్రభువుని ప్రశ్నించాడని రాశాడు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నించాడు. ఏమని? 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. అంటే అతని ఇంటెన్షన్ దేనికోసం? నిత్యజీవం కోసమే ప్రశ్నించాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపకోరని ఆజ్ఞలు కైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు అని అడిగితే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, పొరుగువాడిని దర్శించవద్దు వగరే సాక్ష్యాలు మాటలన్నీ ఆయన చెప్పాడు. లాస్ట్ లో, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తాను, నాకు అలవాటండి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నీకు ఒకటి కొద్దుగా ఉంది. ఏంటి? నీకు ధనం ఎక్కువైపోయింది, ఆ ధనం బేదలకు పంచేసి నన్ను వెంబడించంటే నిత్యజీవాన్ని నేను వదిలేస్తాను కానీ ధనాన్ని మాత్రము వదలనండి అన్నాడు. ఎందుకు వదలను అన్నాడు అంటే, ధనం ఇచ్చిన మదం ఇచ్చిన మచ్చరంపు మానక హెచ్చును. ఈ రెండు ఉంటే సుఖం ఉంటుంది, సుఖం ఉంటే నేను ఉంటాను. నువ్వు లేకపోయినా పర్లేదు కానీ నాకు సుఖం ఉంటే చాలు అనుకొని దేవుడిని వదిలేసి ధనాన్ని పట్టుకున్నాడు. అప్పుడే ప్రభు ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. సూదిబెజ్యములు ఒంటి ద్వారా వచ్చిన కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు ఎక్కడ ఉంటుంది అని చెప్తే, అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, మరి ఇది ఎలా సాధ్యం అని అంటే, ఇది పెద్ద కఠినమైన విషయం ఏమీ ఇది కాదు. అప్పుడు మరి మా పరిస్థితి ఏంటి? మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము అంటే, అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారు చూడండి. 29వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కచెల్లులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. గుర్తుంచుకోండి, కింద ఇంకో మాట చెప్పాడు. ఇది గాక
రైట్. ఏం స్వతంత్రించుకుంటాడు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అని చెప్పాడు. అంటే నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చెయ్యాలని యేసు ప్రభువుని ఒక వ్యక్తి ప్రశ్న అడిగితే యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే దేవుడు అద్వితీయుడని తెలుసుకో అని చెప్పాడు. అవునా? దేవుడు ఎవరు? మనకు ఒక్కడే దేవుడు. యేసు ప్రభు బోధది మార్క్స్ వార్త 12వ అధ్యాయం. ఆ యవనస్తుడికి ఆ నిత్య జీవం కావాలనుకుని ప్రశ్న వేసినోడికి ఏం చెప్పాడంటే ఆజ్ఞలు పాటించు అని చెప్పాడు కదా. అప్పుడు ఆజ్ఞలు పాటించు అంటే ఏ ఆజ్ఞలు అంటే చెప్పాడు. అప్పుడు ఆజ్ఞల్లో ప్రథమది కూడా యేసుప్రభు చెప్పాడు. మొదటి ఆజ్ఞ ఏంటంటే ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అన్నాడు. అంటే ఇప్పుడు నిత్య జీవం పొందాలనుకునే వాడికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని తెలియాలి? ఒక్కడే దేవుడు ఉన్నాడని తెలియాలి. ఒక్కడే దేవుడు ఉన్నాడని తెలిసినోడికి నిత్య జీవం. మనకు దేవుడు ఒక్కడే అని నమ్మినోడికి నిత్య జీవం. ఒక్కడ తప్ప వేరొక దేవుడు లేడు అని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం. ఇది ఎవరి బోధ అంటే సాల్మన్ రాజు బోధ కాదు. ఇది ఎవరి బోధ? క్రీస్తు బోధ. అంటే ఎంత సింపుల్ చేసాడో చూడండి. ఏదైనా తోటలోకి వెళ్ళవలసిన అవసరము లేదు, చెట్టు ఎక్కవలసిన అవసరము లేదు, పండు తింటే జీవాన్ని సంపాదించే అవసరము లేదు. సింపుల్ గా ఎవరి మాట వింటే సరిపోద్ది? క్రీస్తు మాట వింటే సరిపోద్ది. ఆయన చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాటుతాడని చెప్పాడు కదా. ఎవరి మాట వింటే నిత్య జీవం వస్తుంది? క్రీస్తు మాట వింటే వస్తుంది. అప్పుడు క్రీస్తు ఏం చెప్పాడు? మేము ఇద్దరు దేవుళ్ళు మీకని చెప్పాడా? మీకు ఒక్క దేవుడు అని చెప్పాడా? మనకు ఒక్కడే దేవుడు అని చెప్పాడు క్రీస్తు కూడా. క్రీస్తుగా బోధ ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి దగ్గర నుండి వచ్చింది. తండ్రే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో. లేదా ముందు నిర్గమకాండం చదువుదాం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇలా తెలియజేశాడు. ఏమని? 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుడు ఉంటే ఎంతమంది అవుతారు? ఇద్దరు దేవుళ్ళని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ముగ్గురు దేవుళ్ళని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. నమ్మినోడికి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. క్రీస్తు మాట విన్నోళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? ఒక్కడే దేవుడు ఉంటాడు. అవునా? ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు గాని, క్రింద భూమి అందు గాని, క్రింద నేల అందు గాని ఉండి దేని రూపమైనను విగ్రహమైనను చేసుకోకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడునైనా యెహోవానగు నేను రోషము గల దేవుడును అన్నాడు. నన్ను ద్వేషించు వారి విషయంలో అన్నాడు కదా. ద్వేషించడం అంటే ఏంటి? హలో, నా వైపు చూడండి. దేవుడిని ద్వేషించడం అంటే ఏంటి? ఆయన ఒక్కడే అని చెప్పితే నువ్విద్దరు దేవుళ్ళు అని చెప్పడమే ద్వేషించడం. నేను తప్ప వేరు దేవుడు నీకు ఉండకూడదు, దేవుడు ఒక్కడే అని చెప్పితే అప్పుడు క్రైస్తవులకి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని చెప్పడం దేవుడిని ద్వేషించడం. ఈరోజు మేము క్రీస్తు సంఘము, మేము క్రైస్తవులు అని చెప్పుకునే వారికి అడగండి, ఎవరినైనా ప్రశ్న వేసి మీ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అనేస్తున్నారు. క్రైస్తవుల దేవుడు యేసు, హిందువుల దేవుడు రాముడు, ముస్లింల దేవుడు అల్లా. మీరు క్రైస్తవులు అంటే మీ దేవుడు ఎవరు అంటున్నారు? యేసు అంటున్నారు. యేసు ఏమన్నాడు? మనకు ఒక్కడే, మీకు నిత్య జీవం కావాలంటే ఒక్కడే దేవుడు అని నమ్మండి అని అడిగాడు. అప్పుడు యేసును మనం అడిగామనుకోండి, అయ్యా ఒక్కడే దేవుడు అంటున్నావు, మరి నువ్వు పరిశుద్ధుడివే, ఆయన పరిశుద్ధుడే, నువ్వు నీతిమంతుడివే, ఆయన నీతిమంతుడే, నువ్వు నిత్యుడివే, ఆయన నిత్యుడే అంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, ఆ నిత్యుడు, ఆ పరిశుద్ధుడు, నాలాంటి గుణాలు కలిగిన ఆయనే నాకు దేవుడు, మీకు దేవుడు, మనందరికి ఏమయ్యాడు? ఒక్కడే దేవుడే అని చెప్పాడు. ఇది తెలియని వారు ఏం చేస్తున్నారంటే, దేవుడు అని పదంలో ముగ్గురు ఉన్నారు, ఒక్క దేవుడే ముగ్గురుగా బయలుపరుచుకున్నాడు, త్రిత్వము అనే బోధన తీసుకొచ్చారు. దాని ద్వారా మానవులకి ఏం రాదు? నిత్య జీవం రాదు, నిత్య నరకం వస్తుంది.
మీకు అర్థమైందా? సంఘానికి తెలియవలసిన విషయం ఏంటంటే సంఘానికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని తెలియాలి. మనకు అక్కడే దేవుడు. ఆయన ఏమవుతాడు? అంతే. యేసుప్రభువు చెప్పాడు, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే మనకొక్కడే దేవుడు. మనకొక్కడే దేవుడు అని యేసుప్రభువు చెప్పిన మాట ఆ పక్కనున్నాడు వినన్నాడు, కరెక్ట్ గా చెప్పావన్నాడు. అంటే యూదులకు తెలుసు మానవులకి ఒక్కడే దేవుడు అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది, 4వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్పాడు, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము ఏమనగా ఒక్కడే దేవుడు తప్ప ఎరగవలసిన సంగతి ఏది? సంఘానికి తెలియవలసిన విషయం ఏంటి? కొరింథులో ఉన్న సంఘానికి, అంటే అకయ అంటున్న స్థానిక సంఘాలందరికీ రాసిన ఈ పత్రికలు వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే మనకు ఒక్కడే రెండో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే నీ నిత్యజీవం పోతుంది. 6వ వచనంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలానబడిను ఇవన్నను మనకు అక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? అమ్మా, ఇద్దరు తండ్రులు ఉన్నారా? ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా? ఒక్కడే దేవుడు. ఆయన మనకేమయ్యాడు? తండ్రి అయ్యాడు అని ఎవరు చెప్పారు? క్రీస్తు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. నిత్యజీవం ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంది? క్రీస్తు మాట మీద ఆధారపడి ఉంది, ఆయన మాట మీద ఆధారపడి ఉంది. ఆయన ఒక్కడే దేవుడు అని తెలిస్తే నిత్యజీవం కన్ఫర్మ్, లేకపోతే ఉన్న జీవం ఏమైపోద్ది? ఉన్నది పోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. కింద చూడండి, నేను చదువుతాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క, మళ్ళీ చదవండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన. రైట్. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుకి ఏమయ్యాడు? దేవుడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఏమై ఉన్నాడు? దేవుడే. ఆ యేసుక్రీస్తుకు దేవుడైన వాడే మనకి దేవుడు, ఆ యేసుక్రీస్తుకి తండ్రి మనకు తండ్రి. అప్పుడు ఎంతమంది దేవుళ్ళు? ఎఫెసీలో ఉన్న సంఘానికి ఇది అర్థమైంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 19వ వచనం చివరిలో ఏమని రాసి ఉంది? మన ప్రభు అయిన. అదిగో ఎవరి దేవుడట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు. ఆ యేసుక్రీస్తు యొక్క దేవుడే క్రైస్తవులకి దేవుడు. నీకు దేవుడు, నాకు దేవుడు. అవునా కాదా? అసలు ఆయన యేసుక్రీస్తుకి ఎలా దేవుడు అయ్యాడు అనేది కూడా మనకు తెలియాలి. ఆయన ఒక దేవుడు, దేవుడికి దేవుడు ఎలాగయ్యాడనే విషయం మనకు తెలియాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడు అయి ఉండెను. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా. ఒక దేవుడు మరొక దేవునికి దేవుడు ఎలాగయ్యాడు అనే సంగతి తెలియకపోతే నిత్యజీవం రాదు. ఒక్కడే ముగ్గురయ్యాడు అనేది క్రీస్తు బాధ కాదు. అలాంటి వారు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక ఆయన మరొక ఆయనకి ఎలా దేవుడు అయ్యాడు, ఆ దేవుడు ఎలాగయ్యాడనే పద్ధతి మనకు తెలియకపోతే మనకు నిత్యజీవం పోతుంది. కాబట్టి ఎఫెసులో ఉన్న వారికి దేవుడు ఒక్కడని తెలుసు, కొరింథీలో ఉన్న వారికి దేవుడు ఒక్కడని తెలుసు. 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాసి ఉంది. అంతే, ఆ సంఘానికి మొత్తం తెలుసు. అది ఏమని?
మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కొరింథీలో ఉన్న వారందరికీ తెలుసు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక ఏ ఊర్లో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా క్రీస్తు మాట ఎవరు విన్నా వాళ్ళకి అర్థమవలసిన విషయం ఒకటే, మనకు దేవుడు ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, ఏదైనా తోటలో ఆదాము పోగొట్టుకున్న నిత్యజీవం ఇప్పుడు ఎవరి మాటలో పెట్టాడు దేవుడు? క్రీస్తు ఏం చెప్పాడు? నా మాట వింటే మీకేమొస్తుంది? అప్పుడు ఆయన ఏం చెప్పాడు? అద్వితీయ సత్యదేవుడు అయినా నిన్ను తెలుసుకుంటే మానవులకి ఏమొస్తుంది? కాబట్టి ఇప్పుడు దేవుడు క్రైస్తవులకు ఏమయ్యాడు? అద్వితీయుడయ్యాడు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఏదేనికి వెళ్ళక్కర్లేదు, చెట్టు ఎక్కక్కర్లేదు, పళ్ళు తినక్కర్లేదు. యేసు మాట నమ్మితే ఏమొచ్చేస్తుంది? ఏమని చెప్పాడు ఆయన? మనందరికీ ఒక్కడే దేవుడు, ఆయన మనందరికి ఏమవుతాడు? అది ఆ బాధ వింటే చాలు, ఏమొచ్చేస్తుంది? నిజం వస్తుంది. అర్థమైందమ్మా? అంటే చెట్టులో ఉండే వాతావరణాన్ని తప్పించేసి యేసు నోటులో పెట్టాడు ఆయన మాట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను, మీరు అన్ని విషయంలో ఈయన మాట వినండి. ఈయన మాట విన్నోడు ఏమవుతాడు? సర్వనాశనం అయిపోతాడు అని చెప్పాడు. ఇప్పుడు సర్వనాశనం అవ్వకుండా ఉండాలంటే ఎవరి మాట వినాలి? ఏమని వినాలి? ఒక్కడే దేవుడు. మరి యేసుప్రభు సంగతి ఏంటి అంటే, ఆయన దేవుడే, యేసుప్రభు సంపూర్ణ దేవత్వము గలవాడే. కానీ క్రైస్తవులకి ఎలా నియమింపబడ్డాడు? ప్రభువుగా నియమింపబడ్డాడు. సంపూర్ణ దేవత్వం కలిగిన క్రీస్తు మనకు ఎలా నియమించబడ్డాడు? ఆ దేవుని చేతే మనకి ప్రభువుగా నియమించబడ్డాడు. ఆయన అక్కడవకపోతే, ఈయన ప్రభువుగా నియమించబడకపోతే మనకేం రాదు. అది దేవుని ప్లాన్. మీ అందరికీ వందనాలు.